వ్యూహాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి వ్యూహాల వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడలేంటి? సో నిన్న ఇంతకుముందు ప్రచారానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ సేమ్ అదే రోడ్ కంటిన్యూ అవుతున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన ప్రచారంలో కొత్తదనం అంశం ఏంటంటే, మొన్నటి నుంచి చెప్తున్నారు పీజేఆర్ మీద పోటీ పెట్టారు, అవన్నీ ఫ్రీ బస్సు అడ్డుకుంటారా ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ కొత్తగా చెప్పిన అంశం మనకేం కనబడుతుందంటే, మైనారిటీలు జాగ్రత్త, బీఆర్ఎస్కు ఓటేస్తే అది కమలానికి ఓటేసినట్టే, బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి. దానికి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎగ్జాంపుల్ చెప్పారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాను, 3 నెలలైంది, కనీసం ఆ కేసు విచారణ కూడా సిబిఐ స్టార్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఫార్ములా ఈ కేసు గవర్నర్ అప్రూవల్ కోసం పంపించి 2 నెలలైంది కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలని, కానీ ఇంతవరకు కూడా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఈ 2 ఎగ్జాంపుల్ చాలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి అనడానికి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పడానికి నేనే కాదు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యురాలు కవితనే చెప్తోంది అని చెప్పి మైనారిటీలో ఒక విధమైన మెసేజ్ పంపే ప్రయత్నం చేశారు. దీనికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇవాళ మైనారిటీ ఓటు క్రూషియల్. 1,20,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. దీనిలో ఒక 80,000 పోలైనా సరే దానిలో ఒక 50,000 ఓట్లు ఈజీగా ఇటువైపు తెచ్చుకోవాలి. అంటే ఒక 65 నుంచి 70% ఓట్లు పడితేనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ మైనారిటీ కాకుండా మిగతా వారిలో ఎందుకు లేదంటే, ముఖ్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది. సిటీలో మొదలే కాంగ్రెస్ వీక్. మీరు చూడండి, 2016 జిహెచ్ఎంసీలో ఎన్నొచ్చాయి? 2 కార్పొరేటర్లు. ఆ తర్వాత 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నొచ్చాయి? 2 మాత్రమే కార్పొరేటర్ సీట్లు. 2018లో జిహెచ్ఎంసీలో ఎన్ని వాళ్ళు గెలవగలిగారు? ఏది గెలవలేదు జిహెచ్ఎంసీలో. మొన్న 2023 డిసెంబర్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా, జిహెచ్ఎంసీలో గుండు సున్నా. సో ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ వీకు, ప్లస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రియల్ ఎస్టేట్, ఎందుకంటే సిటీలో బిజినెస్ సరిగ్గా జరగట్లే, రియల్ ఎస్టేట్ పడిపోయింది. చాలామంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సిటీలో ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులకి డిఎల్ రావట్లేదు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ రావట్లేదు. సో మిగతా వర్గాల్లో చాలా క్లియర్గా మనకి వ్యతిరేకత కనిపిస్తుంది. సో పూర్తిగా మైనారిటీ మీద డిపెండ్ అయిపోయిన పరిస్థితి మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. సో చాలా క్లియర్, మైనారిటీ ఓటును కాన్సన్ట్రేట్గా 70 నుంచి 75% ఎట్లా పడాలి అన్న దాని మీద రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేసి వెళ్తున్నారు. మిగతా ఓటుకు సంబంధించి అది బీఆర్ఎస్ కొంత పడుతుంది, కొంత కాంగ్రెస్ పడుతుంది, కొంత బీజేపీ పడ్డా సరే, మైనారిటీ ఓటులో అంటే ముస్లిం మైనారిటీ ఓట్లో 1,20,000 ఓట్లో మెజారిటీ చంక్ 50% కూడా కాదు, 65 నుంచి 70% పడి ఎంఐఎం సహకారంతో వెళ్ళాలి అని చెప్పి చూస్తున్న పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. అందుకనే ఆయన మైనారిటీ ఓట్ టార్గెట్గానే ఆయన ప్రసంగం కనిపించింది. ఎంఐఎం వాళ్ళకు విజ్ఞప్తి చేశారు, అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసుకొచ్చారు. అండ్ మైనారిటీలో ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నారు, మీరు బీఆర్ఎస్కు ఓటేస్తే అది కమలంకు ఓటేసినట్టే అని చెప్పడం ద్వారా. ఇంకోటి, బీజేపీ పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్కి అమ్ముడు పోయింది, బీజేపీ పూర్తిగా జీరో అయిపోయింది అని చెప్పి ఆయన ఆరోపణ గుప్పిస్తూ చాలా క్లియర్గా ఆయన చెప్పిన పరిస్థితి మనకు రేవంత్ రెడ్డి వాళ్ళ సభ ద్వారా అర్థమైంది. ఇక కేటీఆర్ ప్రచారం పూర్తిగా చాలా హైటెక్ హంగులతో ప్రచారం ఉంది. ఇంతకుముందు బహిరంగ సభల్లో ఓన్లీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ హామీలు చూపించారు. బట్టి విక్రమార్క ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, 100 రోజుల హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు తీసుకొస్తా. తర్వాత 6 గ్యారంటీల క్రింద ఏం చెప్పారు, మీకు స్కూటీలు వచ్చాయా, పెన్షన్ 2,000 నుంచి 4,000 అయిందా, ఏమొచ్చాయి, ఆడబిడ్డలకి 2,500 నెలకు ఇస్తామన్నారు, ఇచ్చారా, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా క్వశ్చన్ చేశారు. రైతు బంధు, రైతు బీమా ఎందుకు వేయట్లేదంటే ఇది అర్బన్ ఏరియా జూబ్లీహిల్స్, కాబట్టి ఆ హామీలు కాకుండా 6 గ్యారంటీల్లో ఇచ్చిన మిగతా అన్ని హామీలు కూడా, యువ వికాసం అని 5 లక్షలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా రేజ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మీద మంచి ఒపీనియన్ ఉంది, పర్లేదు యువకుడు 3 సార్లు ఓడిపోయినాడు. నాకు సింపతి మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి నవీన్ యాదవ్ మీద కనిపిస్తుంది. భర్త చనిపోయిన బాధలో ఉన్న పాపం మాగంటి సునీత కంటే సింపతి నవీన్ యాదవ్ మీద ఎందుకు ఎక్కువ ఉందంటే ఇదే కాన్స్టిట్యున్సీలో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. చాలా దగ్గరలో 2014లో వచ్చాడు, 9,000తో ఓడిపోయినాడు. 18లో టికెట్ రాకుండా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి మంచి ఓట్లు సాధించాడు. మొన్న 23లో కూడా ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో 3 సార్లు పాపం అయిపోయింది కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామన్న సింపతి ఆయన మీద ఎక్కువ మనకు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది. సో ఆ వ్యతిరేకత లేని సెక్షన్స్ అంటే మైనారిటీసు కొంత ప్రభుత్వము వ్యవహారాలు వీటన్నిటికంటే కూడా ముస్లిం మైనారిటీస్ ఆలోచించేదంటే బీజేపీ పవర్లోకి రాకుండా ఉండాలి, బీజేపీ బలపడొద్దు అన్నది వాళ్ళ ప్రథమ లక్ష్యంగా ఉంటుంది, ప్రభుత్వము మిగతా ఇవన్నీ పక్కన పెడితే. సో ఆ ఓటు కన్సాలిడేట్గా కాంగ్రెస్ పార్టీ పడేందుకోసమే లాస్ట్ కొద్ది రోజులుగా ప్రయత్నాలు. అజారుద్దీన్కు మంత్రి పదవి, అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ రావడము, ఎంఐఎం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ తిరగడం, ఈ ప్రయత్నం అంతా కూడా అదే. సో మైనారిటీ ఓటు గురించి ఆయన చేస్తే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏదైతే వీక్ పాయింట్ ఉందో కేటీఆర్, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కోసం ఎల్ఈడి బోర్డ్స్ పెట్టి అక్కడ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు, ఏం తీసుకొచ్చారని చెప్పి గుర్తు చేస్తున్నారు. సో ఒకరి వీక్ పాయింట్ మీద ఇంకొకళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్కు మైనారిటీల విషయంలో వీక్ పాయింట్ లేదు, కానీ వాళ్ళకేంటంటే బీజేపీతో వీళ్ళు టచ్లో ఉంటారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ద్వారా మోయజర్ చెంక్ ఓట్స్ పొందాలన్నది ఇవాళ నుంచి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ పూర్తిగా ఎన్నికల స్ట్రాటజీ మారింది. రాబోయే రోజుల్లో కూడా అదే చెప్పబోతారు. మనతో పాటు